నిర్విశేష పాశ్చాత్య దేశ తారిణి నామశ్రేష్టం మనుమపి శచీపుత్రమత్ర స్వరూపం రూపం తస్యాగ్రజమురుపురీం మాతురీం గోష్టవాటీం రాధాకుండం గిరివరమహో రాధికా మాధవాశాం ప్రాప్తో యస్య ప్రతిత కృపయా శ్రీగురుం తం నతోస్మి. కృష్ణాదన్యదజానతక్షణమపి స్వప్నేపి విశ్వేశ్వరే తస్మిన్ భక్తిమహైతు కిం విదదతో హృత్కాయ వాగ్భిః సదా. శ్రీలాన్ సద్గుణపుంజకేలి నిలయాన్ ప్రేమావతారాణం వందే భాగవతాని మాననులవం మూర్ధ్నాని పశ్యక్షితౌ ఆజానులంబిత భుజౌ కనకావదాతౌ సంకీర్తనైక పితరౌ కమలాయతాక్షౌ విశ్వంబరౌ ద్విజవరౌ యుగధర్మపాలౌ వందే జగత్ప్రియకరౌ కరుణావతారౌ. జయతాం సురతౌ పంగోర్మమ మందమతేర్గతి మత్సర్వస్వపదాంబోజౌ రాధా మదన మోహనౌ నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. ఆగీషాయస్య వదనే లక్ష్మీర్యస్య చ వక్షసి యస్యాస్తే హృదయే సంవిత్ తం నృసింహమహం భజే. శ్రీనాథ నారాయణ వాసుదేవ శ్రీకృష్ణ భక్త ప్రియ చక్రపాణి శ్రీ పద్మనాభాచ్యుత కైటభారే శ్రీరామ పద్మాక్ష హరే మురారే. అనంత వైకుంఠ ముకుంద కృష్ణ గోవింద దామోదర మాధవేతి వక్తుం సమర్థోపి న వక్తి కశ్చిత్ అహో జనానాం వ్యసనాభిముఖ్యం. ఈ శ్లోకం వినగానే అందరికి ముకుందమాల గుర్తొచ్చేసింది కదా. ముకుందమాల శ్లోకంలోని ముకుందమాల స్తోత్రంలోని ఈ శ్లోకాన్ని నేను మంగళాచరణ శ్లోకంగా ఎందుకు ఎంచుకున్నానంటే, ఇందులో గోవింద దామోదర మాధవ అనే ఒక పాదం వచ్చింది. ఈ గోవింద దామోదర స్తోత్రానికి అసలు ఈ పేరు ఎందుకు వచ్చిందంటే, గోవింద దామోదర మాధవ అనే ఈ మూడు పదాలు ప్రతి శ్లోకంలో రిపీట్ అవుతాయన్నమాట. ఏదైనా ఒక స్తోత్రంలో ఒక శ్లోక పాదం రిపీట్ అవుతూ ఉంటే ఆ రిపీట్ అయ్యే శ్లోక పాదాన్ని మకుటం అంటారు. In any stotra, when a particular shloka pada is, shloka has 4 parts. 1/4 of a shloka is called a pada, shloka pada. 4 shloka padas make a shloka. So that part of the shloka which keeps repeating in a stotra is called the makuta of the stotra. So the makuta of Govinda Damodara Stotra is Govinda Damodara Madhava eti. Iti means in this way. They called out Govinda Damodara Madhava like that. So suppose if there is the Chauragraganya Purushashtakam. So the Chauragraganyam Purusham Namami is repeating. Chauragraganya Purushashtakam lo aithe Chauragraganyam Purusham Namami adi repeat avutundi. మధురాష్టకంలో అయితే మధురాధిపతేరఖిలం మధురం అది మకుటం అన్నమాట. జనరల్ గా అష్టకాలకి స్తోత్రాలకి ఈ మకుటం బట్టే పేరు వస్తుంది అనమాట. గోవింద దామోదర స్తోత్రంలో గోవింద దామోదర మాధవేతి అనేది మకుటం. ఆ మకుటం ఇందులో వాడబడింది కాబట్టి కులశేఖర్ల వారు కూడా అటువంటి శ్లోకపాదాన్ని ప్రయోగించారు కాబట్టి మనందరికీ ఎంతో ఇష్టమైన ముకుందమాలలోని ఈ 2 శ్లోకాలని మనం గోవింద దామోదర స్తోత్రానికి మంగళాచరణగా పాడుకుందాం. ఇంకోసారి చెప్పుకుందాం. శ్రీనాథ నారాయణ వాసుదేవ శ్రీకృష్ణ భక్త ప్రియ చక్రపాణి శ్రీ పద్మనాభాచ్యుత కైటభారే శ్రీరామ పద్మాక్ష హరే మురారే. అనంత వైకుంఠ ముకుంద కృష్ణ గోవింద దామోదర మాధవేతి వక్తుం సమర్థోపి న వక్తి కశ్చిదహో జనానాం వ్యసనాభిముఖ్యం. ఇందులో కులశేఖర్ల వారు ఏం చెప్తున్నారంటే, శ్రీనాథ నారాయణ వాసుదేవ శ్రీకృష్ణ భక్తప్రియ ఓ చక్రపాణే పద్మనాభ అచ్యుత కైటబారే శ్రీరామ పద్మాక్ష హరే మురారే అనంత వైకుంఠ ముకుంద కృష్ణ గోవింద దామోదర మాధవ అంటూ ఇలా భగవంతుడి యొక్క మధురమైన నామాల్ని పలికే సమర్థత కలిగుండి వక్తుం సమర్థోపి నా భక్తి కశ్చిత్ అయ్యో ఎవరు పలకట్లేదే. ఈ మూర్ఖపు జనులు ఎంత వ్యసనాభిముఖులు. వ్యసనం అంటే ఏంటంటే మనకి చేటు చేసేది.
దాన్ని వదలలేకపోతున్నాము, అది మనకి మంచిది కాదు. వ్యసనాభిముఖులం అవ్వడం వల్ల భగవంతుడి నామాలు సర్వతారకాలని తెలిసి కూడా మనం ఎంతో మంది వాటిని జపించట్లేదు, అయ్యో అని వాపోతున్నారనమాట కులశేఖర్ల వారు. కాబట్టి కులశేఖర్ల వారు కూడా ఆనందించేలాగా మనం ఈ గోవింద దామోదర స్తోత్రాన్ని చదువుకుని గోవింద దామోదర మాధవ, గోవింద దామోదర మాధవ అంటూ ప్రతి శ్లోకంలో పలుకుదాం. అహో జనానాం, అయ్యో ఈ జనులు పలకట్లేదే అని అప్పుడు ఆయన కూడా బాధపడరు. మనం భగవంతుడి నామాలు తలుచుకుంటున్నందుకు కులశేఖర్ల వారు కూడా మనని దీవిస్తారనమాట. ఇన్ దిస్ శ్లోక ఆఫ్ ముకుందమాల, దిస్ గోవింద దామోదర మాధవ is there. Here Kulashekara is feeling very, King Kulashekara is feeling very sad. He's a devotee, no? Devotee is paradukka dukki. He's feeling sad that there are so many wonderful names of the Lord. All these are, they elevate the soul. They will liberate the soul. But even though they have the capability to utter these wonderful names, the people in general are so bent upon their ruination. So they are not, they are only Vyasanabhimukha. They only want to utter Krishnetaras. They are not uttering Krishna's name. In this way, King Kulashekara is pitying us. So by uttering Govinda Damodara Madhava in every shloka that we are going to read in this stotra, the stotra has 72 verses. So in all the 72 verses, the fourth line is Govinda Damodara Madhava. So each session we have to only understand 3 lines, the first 3 lines. So, and in this way, we will make King Kulashekara also happy, and we will invoke his blessings also. That's why I added this shloka as Mangala Charana. And it will also remind us of our memories of Mukundamala Stotram. So before we enter into the stotra, I want to tell a few things about the author, Sri Bilvamangala. Bilvamangala Thakura is also famous, especially in South India, as Leela Shuka. And his work called Krishna Karnamrita. Karna is here, Amrita is nectar. So he has written a work called Krishna Karnamrita, very beautiful verses. One such verse, let me tell you, so that we know the heart of the author. Balaya Neelavapushe Navakinkinika Jalabhirama Jaganaya Digambaraya Shardula Divya Nakabhushana Bhushitaya. I think I have the words. Nandatmajaya Navanita Mushe Namaste. 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 Telling this little boy, Balaya Neelavapushe, his bodily hue is of a blue color. Balaya Neelavapushe Navakinkinika Jalabhirama Jaganaya. Jaganaya is his waist. His waist is decorated with a waistband. Molatad antanga Telugulo. Waistband, and it has kinkini. Kinkini is small bells, muvalu. And the waistband is beautifully decorated with lots of little tinkling bells. When the boy is walking, the bells are also tinkling very melodiously. Balaya Neelavapushe Navakinkinika Jalabhirama Jaganaya. Abhirama is beautiful. The more you see, the more you want to see. That is Abhirama. So his beautiful little waist is decorated with a waistband that has small little tinkling bells hanging. Navakinkinika Jalabhirama Jaganaya Digambaraya. The boy is not wearing any clothes. The little boy is not wearing any clothes. Digambaraya Sardula Divya Nakabhushana Bhushitaya. He is wearing a chain in his neck, and the chain has a locket. What is the locket? Shardula Divya Naka. Puligor antanga Telugulo. Shardula is tiger, and Naka is nail. In the, even of late, maybe in my childhood also, I have seen people wearing tiger's nail as a locket. So one very beautiful tiger nail locket he is wearing in his neck. Shardula Divya Nakabhushana Bhushitaya. Who is that little boy? Nandatmajaya Navanita Mushe Namaste. Nandatmajaya, he is the son of Nanda Maharaj. Navanita Mushe. Navanita Mushe is the stealer of Navanita, butter, the butter thief. So I am offering my obeisances to this little boy of Nanda, who is not wearing any clothes. He is wearing a beautiful waistband which has small tinkling bells hanging, and then he's wearing a beautiful tiger claw locket around him.
and he is the son of Nanda Maharaj. He is the famous butter thief. I offer my obeisances to him. Such is his beautiful narration of Krishna's form and Krishna's little activities in Vrindavan. బిల్వమంగళ ఠాకూర్ల వారికి లీలా శుకులని పేరు అనమాట. లీలా శుకులు అనే పేరు ఎందుకు వచ్చిందండి అంటే, సుఖదేవ గోస్వామి ఎంత మధురంగా భాగవతంలోని కృష్ణుడి లీలల్ని చెప్పారో అంతే మధురంగా, అంతే హృదయంగా బిల్వమంగళ ఠాకూర్ల వారు కృష్ణ కర్ణామృతంలో కృష్ణుడి నామరూప గుణ లీలా విశేషాల వైభవాల్ని చెప్పారనమాట. ఆయన శుకుడంత మధురంగా కృష్ణతత్వాన్ని వర్ణించారు కాబట్టి ఆయనకి లీలాశుకులని బిరుదు. లీలాశుకులుగా ఆయన చాలా ప్రఖ్యాతిగాంచారనమాట. ఇప్పుడు నేను పాడిన శ్లోకం కృష్ణ కర్ణామృతంలోని ఒక శ్లోకం అన్నమాట. ఈ శ్లోకంలో ఆయన ఏమంటున్నారంటే, ఈ నీల వపుష అంటే నీల దేహకాంతి కల ఈ చిన్ని బాలుడు ఒక మొలతాడు కట్టుకున్నట్ట. వాళ్ళ అమ్మ మొలతాడు కట్టింది. ఆ మొలతాడికి చిన్ని మువ్వలు ఉన్నాయట. ఈ పిల్లాడు నడుస్తూ ఉంటే అవి గల్లు అంటున్నాయి అన్నమాట. తర్వాత మెడలో ఏ బట్టలు వేసుకోలేదు. చిన్న పిల్లాడు కదా, ఊరికే అన్న వెన్న పోసుకుని మట్టి పోసుకుంటున్నాడని అలాగే తిరుగుతున్నాడు అనమాట. తర్వాత మెడలో పులిగోరు చైన్ వేసింట వాళ్ళమ్మ. శార్దూల దివ్య నఖభూషణ భూషితాయ నందాత్మజాయ, ఆ నందుని కొడుకు నవనీతముషే ఆ వెన్నెల దొంగకి నేను నమస్కరిస్తున్నాను. అసలు కళ్ళు మూసుకుని ఈ శ్లోకం చదువుకుంటే చిన్ని కృష్ణుడిని చూసినట్టే ఉంటుంది. ముద్దులు మోమున ముంచగను నిద్దపు కూరిమి నుంచి, ముద్దులు మోమున ముంచగను మొలచిరు గంటలు మూవలు గజ్జలు కలగలమనుచూ కదలగను, ఎల నవ్వులతో ఈతడు వచ్చి జలజపు చేతులు చాచి ముద్దులు మోమున ముంచగను. అచ్చపు గుచ్చు ముత్యాల హారములు పచ్చల చంద్రాభరణములు తచిన చేతుల తాని దైవమని అచ్చట నిచ్చట నాడేని, ముద్దులు మోమున ముంచగను. బాలుడు కృష్ణుడు పరమ పురుషుడు నేలకు నింగికి నెరి పొడవై, చాల వెంకటాచలపతి తానే మేలిమి చేతల మించి ముద్దులు మోమున ముంచగను. నిద్దపు కూరిమి నుంచి ముద్దులు మోమున ముంచగను. ఇదొక అన్నమాచార్య కీర్తన. ఈ బాలాయ నీల వపుషేలో బిల్వమంగళ ఠాకూర్ల వారు ఏ కృష్ణుడి రూపాన్ని అయితే మనకి ప్రదర్శింపజేశారో అదే రూపాన్ని ఈ కీర్తనలో అన్నమాచార్య చెప్తున్నారనమాట. ఆ చిన్ని గంటలు, మెల్లో గొలుసులు, చేతులు రెండు చాపి అమ్మ ఎత్తుకో అంటే వాళ్ళ అమ్మ ఎత్తుకుని ముద్దులాడితే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ముద్దులు మోమును ముంచగను. నిద్దపు కూరిమి అంటే ప్రేమ. ఆ అమ్మ కొడుకుల మధ్య ప్రేమ ఇంకా మించి ఇంకా ఎక్కువైపోయిందంట. ముహుచుంబితం బింబ రక్తాధరం మే మనస్య విరాస్తామలం లక్షలాభై. సత్యవ్రతముని ప్రేయర్ ఏదైతే ఉందో ఆ ప్రేయర్ ని, అంటే ఏ బాలకృష్ణ రూపాన్ని ఆయన ఎప్పుడూ గుర్తు పెట్టుకోవాలని ప్రార్థిస్తున్నారో ఆ బాలకృష్ణ రూపాన్ని ఎంతో చక్కగా తన కృష్ణ కర్ణామృతంలో ఆవిష్కరించారు బిల్వమంగళ ఠాకూర్. అందుకే బిల్వమంగళ ఠాకూర్ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. కృష్ణ కర్ణామృతం రాసిన లీలాసుకులు అంటే అందరికీ తెలుసు అనమాట. అలా ఆయన చాలా ఫేమస్ అనమాట. ఎంతో మధురమైన గాయకుడు, జన్మతః బ్రాహ్మణుడు, మంచి సద్బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు దక్షిణ భారతదేశంలో. వాళ్ళ అమ్మ నాన్న వయసు వచ్చాక పిల్లాడికి అనుకూలవతి అయిన భార్యని ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి కచేరీలు చేస్తూ ఉండేవాడు. చక్కగా కమ్మగా కృష్ణతత్వాన్ని పాడేవాడు. జన్మతః వచ్చిన వాక్ శుద్ధి, భగవంతుడు ప్రసాదించిన సంగీతము, ఆయన పాడితే విని తన్మయం చెందని వాళ్ళు లేరుట. ఎంత అద్భుతంగా పాడేవారంటే అసలు కొల్లలుగా వచ్చి ఆయన పాట వినేవారట. ఇలా ఆయన చేస్తున్న ఒకానొక కచేరీకి చింతామణి అనే వేశ్య కూడా వచ్చిందనమాట. ఆయన మధుర గానం విని ఆవిడ ఎంతో తన్మయత్వానికి లోనవుతుందనమాట. ఎంతో భావోద్వేగానికి లోనవుతుందనమాట. అసలు ఎప్పుడు ఆయన పాట వింటూనే ఉండాలనిపించే అంతటి ఇన్స్పిరేషన్ ఆవిడకి కలుగుతుంది. ఆవిడ ఏం చేస్తుంది, కచేరీ తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి, స్వామి మీ పాట ఎంతో బాగుంది, ఎంతో భక్తిని ప్రేరేపిస్తోంది, నాకు ఎప్పుడు మీ పాట వింటూనే ఉండాలండి, దయచేసి మీరు మా ఇంటికి రావాలి, మా ఇంటికి వచ్చి
నేను మీకోసం కావాల్సిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తాను. మీరు 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 పాడగా కృష్ణుడి పాటలన్నీ వినాలని నాకుంది. దయచేసి మా ఇంటికి రండి అని ఆవిడ ఆహ్వానిస్తుందన్నమాట. అలా ఆహ్వానిస్తే సరే వస్తాను అంటాను. వస్తానని చింతామణికి చెప్పేసి, చింతామణి వెళ్ళిపోయాక స్నేహితులంతా వచ్చి, అది వేసిరా, అది పిలిస్తే వాళ్ళ ఇంటికెళ్తావా, సర్వనాశనం అయిపోతావు, అలాంటి ఆహ్వానాన్ని నువ్వెందుకు ఒప్పుకున్నావు అని పాపం స్నేహితులంతా హెచ్చరిస్తారు. బంధువులకు తెలిసి అందరూ నోర్లు నొక్కుంటారు అన్నమాట. ఇదేంటి వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఏంటి, పాడడానికి కచేరీలే లేవా, గుళ్ళో పాడకూడదా, చుట్టాల ఇంట్లో పాడకూడదా, అక్కడికెళ్ళి పాడడం ఎందుకు, అందరూ తల ఓ మాట అంటారు. పాడడానికే కదా వెళ్తున్నాను, నాకున్న విద్యే కదా, పాడితే వింటా అంది, అంతే కదా వెళ్తానని ఎవరి మాట వినకుండా చింతామణి ఇంటికెళ్ళి అక్కడ కచేరీ చేయడం, అక్కడ ఆవిడ కోసం పాడడం మొదలెట్టారు. ఈయన గాన మాధుర్యానికి ఆ కృష్ణుడి తత్వం విని 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 చింతామణికి ఎంతో భక్తి కలిగిందనమాట. ఎప్పుడూ పాడుకోవాలి, ఎప్పుడూ వినాలి అని కృష్ణ కీర్తన పట్ల ఎంతో మక్కువ కలిగిందనమాట చింతామణికి. సో రోజు వాళ్ళ ఇంటికెళ్ళి పాటలు పాడుతూ ఉండేవాడు. చింతామణికేమో ఆ కీర్తన పట్ల వ్యామోహం పెరిగింది. బిల్వమంగళ ఠాకూర్‌కేమో చింతామణి పట్ల వ్యామోహం పెరిగింది. ఒక్కరోజు కూడా చింతామణి దగ్గరికి వెళ్లకుండా ఉండలేకపోయాడు. చింతామణిని చూడకుండా ఉండలేకపోయేవాడు. చక్కటి ఇల్లాలని పట్టించుకోవడం మానేసి రాత్రింబగళ్ళు ఇంకా చింతామణి దగ్గరే గడపడం మొదలెట్టాడనమాట. ఇక్కడి వరకు కథ ఇంగ్లీష్ లో ఒకసారి క్లుప్తంగా చెప్తాను. అందరికి తెలిసిన కథే, కానీ ఇంకోసారి వినాలనిపిస్తుంది కదా అంతే. So Bilwamangala Thakura is more famous as Leela Shuka because he has presented Krishna Tattva as nectarianly as Shukadeva Goswami. How wonderfully Shukadeva Goswami presented Bhagavatam, Krishna in the Bhagavatam, so equally beautifully and sweetly Bilwamangala has sung about Lord Krishna. So Bilwamangala is more popular as Leela Shuka. Many people may not know who is Bilwamangala, but if you say to my Prabhu's aunts or my grandmother, they all know Leela Shuka. Ade Krishna Karnamrita Leela Shuka kada. They will immediately recognize. So he is so famous. He was actually born in a Brahmin family. Very nice, very sweet singer, and parents got him married to a nice chaste girl. Everything was going good, and he's going and singing. To one of his musical recitals, a prostitute called Chintamani comes. And Chintamani is so mesmerized by Bilwamangala's wonderful singing that she requests him to come home and sing for her. She said, I'll make all arrangements. Sir, you please come and sing for me. I just want to hear you sing. Bilwamangala accepts that proposal, but then all the friends and relatives, everybody warn him. How can you go to a prostitute's house and keep singing? There are so many other places to sing and all. But Bilwamangala doesn't think anything is dangerous or something is going wrong. So he regularly goes to Chintamani's house, but he is very addicted to her now. Chintamani becomes addicted to Krishna Kirtana and Bilwamangala becomes addicted to Chintamani. Day and night he keeps going to Chintamani's house and he's always in her thoughts only. Daytime also he's not coming home. And the poor wife is very neglected and everybody is upset. The parents, relatives, everybody is upset that Bilwamangala has become a Vaishya Lola. One day what happens, his father passes away. When he came to know that the father has left his body, he is the only son. So he goes home to do the final rites for his father. He has to do the final rites for his father. That day he performs all the final rites, everything. And then at night he gets ready to go to Chintamani. Then an elderly relative says, my dear boy, this is not fair. Your father just passed away. Your old mother is so bereaved. You please sit beside her. You console her, talk some sweet words to her. You please be with her. She'll feel good if you're there. Every day you're going. Is it really necessary that you go to Chintamani's house today? Like that somebody gives advice. But Bilwamangala is not, he's not ready to listen. So he decides to go to Chintamani's house. And what happens is, when he has to cross the river and go to her place, the river is in full tide. So it was actually flooding. And it's really dangerous to cross the river at that time. He calls the boatman and the boatman refuses to come help him go across. So, but still he has decided to go, so he jumps into the river. బిల్వమంగళుడు ఇలా రోజు చింతామణి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆవిడ మాయలో పడిపోతాడు అనమాట. చింతామణికేమో కృష్ణ కీర్తన పట్ల ఎంత ఆపేక్ష కలిగిందో బిల్వమంగళుడికి చింతామణి పట్ల అంత ఆపేక్ష కలిగింది.
రోజు వెళ్ళేవాడు పగలు రాత్రి. ఇంట్లో ఉన్న పాపం ఆ అనుకూలవతి అయిన భార్యకి దర్శనం కూడా లేదు. తల్లిదండ్రులు బాగా దుఃఖించారు. అయ్యో! ఇలా అయిపోయాడేంటి అని. బంధువులంతా కూడా చాలా బాధపడ్డారు. అప్పుడే చెప్పాం మేము. అక్కడికెళ్ళి పాడడం ఏంటని, వాడు వినిపించుకున్నాడు కదని అందరూ బాధపడతారు. ఇదిలా ఉండగా ఒకరోజు వాళ్ళ నాన్నగారు దేహం చాలిస్తారనమాట. ఒక్కడే కొడుకు కదా! ఆ తండ్రికి అపరకర్మలు అవన్నీ చేయడం కోసం ఆయన ఇంట్లో ఉంటాడు. ఆ రోజు పొద్దున్నుంచి చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేసి సాయంత్రం శుభ్రంగా తయారైపోతాడు మళ్ళీ చింతామణి వాళ్ళ ఇంటికెళ్ళడానికి. ఉండకుండా ఉండలేడనమాట. అయ్యో! ఇదేంటి ఎవరేమనుకుంటారన్న అన్న అన్న ఆలోచన కూడా లేదనమాట. చెప్తారెవరో, "మీ అమ్మ ఎంతో దుఃఖిస్తోందయ్యా. పక్కన కూర్చొని ఓదార్చు. మీ నాన్నగారు వెళ్ళిపోయారు కదా! నువ్వు పక్కనుండి ధైర్యం చెప్పు. ఆ తల్లికి శోకం కాస్త తీర్చు. ఇవాళ వెళ్ళకపోతే ఇది నీకేమన్నా బావుందా?" అని చెప్తారు కానీ అస్సలు వినిపించుకోడనమాట. వెళ్ళాలంటే వెళ్లి తీరాలని బయలుదేరిపోతారు. నది దాటి వెళ్ళాలి చింతామణి వాళ్ళ ఇంటికి. ఆ నది దగ్గరికెళ్ళేటప్పటికి నది మంచి పోటు మీద ఉంటుందనమాట. అది ఎలా అంటే సగం గట్టు మీదకి నీళ్లొచ్చేసుంటాయి. నావవాడిని పిలుస్తాడు. "నేను గట్టు దాటి అవతలకెళ్ళాలి. నన్ను దాటించు" అని. నేను దాటించను. మీరు కూడా వెళ్ళొద్దు. చాలా డేంజర్‌గా ఉంది. ఇప్పుడు మీరు వెళ్తే మునిగిపోతారయ్యా. వెళ్ళకండి, వెళ్ళకండి అంటే, "లేదు నువ్వు దాటిస్తావా లేదా? నేను వెళ్లి తీరాలని" దెబ్బలాడతాడన్నమాట. "లేదు, లేదు నేనిప్పుడు దాటించను. నీకంటే పెళ్ళాం పిల్లల మీద మక్కువ లేదేమో. నా పిల్లల సంగతి నేను చూసుకోవాలి కదా! నీతో పాటొస్తే ఇప్పుడు నేను చస్తాను. నేను రాను. నువ్వు వెళ్తే వెళ్ళు" అంటాడన్నమాట. ఎలా వెళ్తాడు? నావవాడు నావివ్వడు. అందుకని ఆ నీళ్ళలో దూకేస్తాడు. ఎంతటి గజ ఈతగాడికైనా అంత పోటు మీదున్న నది దాటడం ఎంత కష్టం. అందుకని పాపం ఈదలేక ఏదైనా పట్టుకోవడానికి ఊత ఉంటే బావుండని వెతుకుతూ ఉంటాడు. అలా వెతుకుతూ ఉంటే ఏదో ఒక చెట్టు బొందు లాంటిది తేలుతూ వస్తుందన్నమాట. ఆ తేలుతున్న చెట్టు బొందుని పట్టేసుకొని ఎలాగోలా ఈదుకుంటూ అవతల గట్టు చేరుకుంటాడు. చేరుకున్నాక ఏమిటి దుర్వాసన అని గమనిస్తే అది చెట్టు బొందు కాదు. ఏదో కాలని శవం తేలుకుంటూ వస్తే ఆ శవాన్ని పట్టుకుని ఈదేస్తాడనమాట. "కామాతురానాం న భయం న లజ్జ" అంటారు. ఆ చింతామణిని చూడాలనే ఆ వెర్రి వ్యామోహంలో అది వచ్చి ఆ నీళ్ళల్లో పడితే బతుకుతానా? చస్తానా? ఇది దాటగలుగుతానా? దాటలేనా? లేపోతే అది వచ్చింది శవమా? లేపోతే చెట్టు బొందా? ధ్యాసే లేదనమాట. వెళ్ళాలి చింతామణిని చూడాలి. వెళ్ళాలి చింతామణిని చూడాలి. అలా శవాన్ని పట్టుకుని నది దాటేసి వెళ్ళిపోయాడు. అప్పట్లో ఇల్లెలా ఉండేవి? మధ్యలో ఇల్లుండేది. చుట్టూ గార్డెన్ ఉండేది. ఆ తర్వాత చుట్టూ ప్రహరీ గోడుండి, ఆ ప్రహరీ గోడకు ఒక తలుపుండేది. ఆ తలుపు తీస్తేనే వీళ్ళు లోపల తోటలోకెళ్ళి, ఆ తర్వాత ఇంట్లోకెళ్ళే అవకాశం ఉండేది. అలా ఈ ప్రహరీ పెద్దగా వర్షం, ఉరుములు, మెరుపులు. ఈవిడేమో లోపల కూర్చొని "హే నాథ హే దయిత" అని పాడుకుంటోంది. ఆవిడ కృష్ణ కీర్తన మీద మక్కువ కలిగింది. కొంచెం సమయం దొరికినా కృష్ణ కృష్ణ అని పాడుకుంటూనే ఉందావిడ. లోపల ఆవిడేదో తంబూరా పెట్టుకొని కీర్తన చేసుకుంటోంది. బయట బిల్వమంగళుడు తలుపు కొడితే ఆవిడకి వినపడలేదు. ఇప్పుడు ఈ ప్రహరీ దాటి లోపలికెళ్ళి ఇంటి తలుపు కొడితే వినిపించునేమో. సరే ప్రహరీ దాటేద్దాం అనుకుంటాడు. ప్రహరీ దాటి వెళ్దామంటే అదేమో పాచిగా ఉంది. ఎక్కుతుంటే జారిపోతోంది. ఆ పక్కన చెట్టేదో ఉంటే చెట్టు ఊడ వేలాడుతుంటే ఆ ఊడ పట్టుకుని గోడెక్కేసి అటు దూకేస్తాడు. దూకేసాక చూస్తే ఆ ఊడ బుస్సు బుస్సుమంటుంటుంది. ఏంటి ఊడ ఇలా సౌండ్ చేస్తుందని చూస్తే అదో తాచుపాము. అది శవమా? చెట్టు బొందా తెలియకుండా ఈదేశాడు. అది మర్రి చెట్టు ఊడా? లేపోతే తాడా? లేపోతే తాచుపామా? తెలియకుండా దాన్ని పట్టుకుని భయం లేదు, ఏం లేదు ఎక్కి దూకేశాడు. లోపలికెళ్ళి దబ 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 బాదుతున్నాడు. "చింతామణి, చింతామణి తలుపు తీ, తలుపు తీ" అంటే ఆవిడొచ్చి గబగబా తలుపు తీసి, "అయ్యో! ఇవాళ మీరు రారనుకున్నారు. ఇంత వర్షంలో పడి మీరెందుకొచ్చారు? అయినా ఇవాళ మీ నాన్నగారు పోయారు కదా! మీరిలా రావచ్చా? ఇవన్నీ చెప్పి మీరు వెళ్ళిపోండి బావుండదు. ఇవాల్టికి మీరు మీ ఇంటికెళ్ళిపోండి" అంటే, "చింతామణి నువ్వు అంత మాట అనకు. నేనిలా పోటు మీదున్న నది దాటొచ్చాను. శవం పట్టుకుని ఈదొచ్చాను. పాము పట్టుకుని ఎక్కి దూకొచ్చాను. నువ్వు నన్ను ఎళ్ళిపోమండం తగునా? నీ మీద నాకెంత ప్రేముంది. నువ్వు ఇంత నిర్దయగా నన్నెలా ఎళ్ళిపోమంటున్నావు" అని ఏదేదో మాట్లాడతాడనమాట. అతని తన దగ్గరికి రావడానికి అతను పడిన శ్రమ, తనని చూడాలన్న ఆ తాపత్రయం విని ఆశ్చర్యపోతుంది చింతామణి. మీరు నన్ను చూడాలని పడిన ఈ తపనలో, ఈ ప్రయత్నంలో ఎంతో చిన్న వంతు ప్రయత్నం మీరు భగవంతుడిని చూడాలి అని ప్రయత్నించుంటే ఈ పాటికి కృష్ణ సాక్షాత్కారం కలిగేది కదా స్వామి. ఎందుకు నన్ను చూడ్డానికి ఇంత ప్రయత్నం చేశారో అయ్యో అంటుందన్నమాట. ఎప్పుడైతే చింతామణి ఆ మాట అంటుందో పెల్లుమని చెంప మీద కొట్టినట్టు అవుతుందన్నమాట బిల్వమంగళకి. తన తన గురువైన శివగురువే చింతామణి రూపంలో వచ్చి తనకి కనువిప్పు కలిగించారా అనే ఆలోచన అతని మదిలో మెదులుతుందన్నమాట. నిజమే కదా! నేను ఎంత ఈ ఏమంటారు ఈ తాత్కాలికమైన దాని కోసం ఎందుకింతగా వెంపర్లాడుతున్నాను. ఆ దేవ్ ఎ ఎ అంటే చిన్నప్పటి నుంచి కీర్తన చేసి ఉన్న మనసు కదా! సో త్వరగా ఆ రియలైజేషన్ కలుగుతుందన్నమాట. ఎంతసేపు భగవంతుడి అనుగ్రహం కలగాలే కానీ, గురువుగారి అనుగ్రహం కలగాలే కానీ,
లవమాత్రంలో ఆ రియలైజేషన్ బిలమంగళి హృదయంలో వచ్చిందనమాట. అవును కదా, నేను ఎంతటి మూర్ఖుడిని, నేను ఎందుకు ఇలా తాత్కాలికమైన దానికోసం వెంపర్లాడుతున్నాను, ఈ ప్రయత్నాన్ని, ఈ కుతూహలాన్ని, ఈ ఈ తపస్సుని నేను భగవంతుని చేరుకోవడానికి, భగవంతుని చూడడానికి నేను ఎందుకు చేయలేదు అనిపించింది. ఇంకా అటు నుంచి ఇంటికి కూడా వెళ్ళడనమాట. వెంటనే బయలుదేరి నేను బృందావనం వెళ్ళి ఆ శ్యామ సుందరుడిని చూశాక కానీ నేను రెస్ట్ తీసుకోను అని అట్నుంచి అటు చింతామణి వాళ్ళ ఇంటి నుంచి ఆ వర్షంలో పడి బృందావనం వెళ్ళిపోదామని బయలుదేరిపోతాడు అనమాట. Bilomangala has decided to go to Chintamani's house, and then the boatman refuses to take him across the river. So what happens? He jumps into the river. So one who is filled with lust, no, they have no fear, and they are not ashamed of anything. He just jumps into the river, and he tries to swim. Because the river is in full tide, he's not able to swim. He was actually getting pulled away across the currents. So then there's a tree trunk. He finds something like a tree trunk. He holds on to the trunk and somehow swims to the other shore. When he reaches the other shore, he realizes that what he was holding and swimming was not actually a tree trunk, but a half burnt dead body. And then he goes to the other side, and then he wants to go and meet Chintamani, but the door is closed. He tries to bang at the door. He has to cross the boundary wall and go. So to cross the boundary wall and go, he mistakes the snake for a banyan tree. That those things, udal antar Telugulo, something is hanging. No, I don't know what it is called. Those he thinks that it is a banyan tree hanging thing, and he actually catches a serpent, a cobra, and then he goes across into the house and he bangs at the door. And then Chintamani is surprised looking at him. Why did you come all the way? Today your father has passed away. You must be staying home to look after your mother. He says, no, I cannot even spend one day without seeing you. I want to be with you. I love you so much, and all these things. He says, no, it is not. People will talk bad about me. I want you to go home and stay home for today. Please come back tomorrow. Then he describes all that he went through to reach her. I swam across the full tide river. Then I was swimming holding a dead body. Then I caught a snake and jumped into your house. And I took so much trouble to come to you. It is not fair that you want me to go home. Please don't do that. He tells that. Then she's very surprised. Actually, she's aghast. Says, how can you do this? Just to see me, why did you put so much effort? If even a little percentage of this effort you would have put to see the Supreme Lord, to know the Supreme Lord, then you would have got Krishna Sakshatkara by now. By now you would have experienced the Lord by now. Why did you come all the way? Why did you waste so much of energy and time and effort in just seeing me? Like that she talks. When Chintamani talks like that, Bilomangala feels that somebody has slapped him on his face. My spiritual master Shiva Guru is preaching me like this, through Chintamani's words. He feels like that. Because his heart was soft enough for an instant realization. He got Lord's mercy at that moment, the spiritual master's mercy at that moment, and he immediately decided, I've been really foolish. I've been really so foolish. I've been such a murkha that I've been endeavoring so much for temporary happiness. So now I am immediately going to go to Vrindavana and take darshan of Sri Shyama Sundara and be purified of all these things. And all I want to see is Lord Shyama Sundara now. He makes a decision, and in that heavy rain, he doesn't even go home. He directly starts off from Chintamani's house and starts walking towards Vrindavana. ఈ విధంగా బృందావనంకి బయలుదేరిన బిలోమంగల్ ఠాకూర్ నడుస్తూ వెళ్తారు. అవి అప్పటి రోజుల్లో సాధువులు అంటే ఎంతో గౌరవం, ఎంతో భక్తి, ఎంతో ఆదరం ఉండేది. సో దారిలో పాపం వాయించుకోవడానికి ఒక తంబూరా, తర్వాత సాధువు బట్టలు, ఎవరో ఒకరు భోజనం పెట్టేవారు. ఈయన పాడితే మాత్రం ఎంత మధురంగా ఉండేదంటే ఎక్కడికక్కడ, అంటే ఎప్పుడైతే ఒక ఆనెస్ట్ ఎక్స్ప్రెషన్ వస్తుందో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ సాంగ్ ఆర్ అ శ్లోక ఆర్ అ స్తోత్ర, ఎవ్రీబడీస్ హార్ట్ ఈస్ టచ్డ్. ఎనీ జెన్యున్ ఆనెస్ట్ ఎక్స్ప్రెషన్ అది ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకుతుంది. అందుకే చూడండి, ఎంత సింపుల్ రీజన్ అయినా సరే, మనం ఎవరినైనా మీరు కృష్ణ చైతన్యంలోకి ఎలా వచ్చారండి అని అడిగితే, ఏముందండి ఓ రోజు గుడికి వచ్చాం, ఆ తర్వాత నుంచి రోజు వచ్చేసినాం, అలాంటి సింపుల్ రీజన్ ఎవరైనా చెప్తుండొచ్చు.
కానీ అది ఎంతో హానెస్ట్ కాబట్టి, ఎంతో గ్రాటిట్యూడ్ తో నిండున్నది కాబట్టి, కృతజ్ఞతాపూర్వకమైన మాట కాబట్టి, అది ఎంత సింపుల్ రీజన్ అయినా ఎవరైనా ఈ విధంగా మేము కృష్ణుడికి దగ్గరయ్యాం, ఈ విధంగా మేము ప్రభుపాదుల వారి గురించి తెలుసుకున్నామని ఎవరు ఏం చెప్పినా మనకి ఎంతో హృదయాన్ని హత్తుకుంటుంది. ఎనీథింగ్ దట్ ఈస్ రియలీ ఆనెస్ట్ యాక్చువల్లీ టచెస్ అవర్ హార్ట్ వెరీ డీప్లీ. Especially when we ask somebody, how did you come to Krishna consciousness? And they say something very simple as, my husband was a devotee, I got married, and then we came to the temple, and then I liked the devotees. Very simple. It's not that I read some book, then I went somewhere, then I attended a festival, then mystically I got some. Anta pedda mystical story and process undakapoina, a very simple narration of how somebody came to Krishna consciousness touches us very deeply. It's so heartwarming because that's very honest, that's very sincere, that's from the heart kada. So Bilvamangala's renditions were so sincere, so honest, so earnest. So it touched every heart. As he went to Vrindavana and he was singing ala veltu paadutu veltu unte enno hrudayalni ayana paatalto ayana kadlincharu. Sadhu kada, andaru chala gauravincharu. Ala nadustu veltunnaru. అలా ఒక ఊరికి వెళ్ళాక ఏమైందంటే, ఒక ఊర్లో బాగా దప్పికైంది. దప్పికైతే అది దగ్గరలో బాగుందని ఎవరో చెప్పారు. బావి దగ్గరికి వెళ్ళి అక్కడ ఎవరో ఒక స్త్రీమూర్తి ఉంటే, అమ్మ కాస్త నీరు ఇస్తారా అని అన్నారు. ఆవిడ బిందె చేది ఇలా పెట్టుంటే చూసి ఆవిడ చింతామణిలా కనిపిస్తుంది. బిల్వమంగళ, చింతామణి నువ్వేనా ఇంత దూరం వచ్చావా, నా కోసం వచ్చావా, చింతామణి రా, మన ఇద్దరం కలిసి మాట్లాడుకుందాం, ఎన్నాళ్ళైంది నిన్ను చూసి, చింతామణి అంటే ఈయనేంట్రా బాబు సాధు వేషంలో ఉన్నాడు, వైష్ణవ సాధువులా ఉన్నాడు, చూస్తే చింతామణి అంటూ నా వెంట పడుతున్నాడని ఆవిడ భయపడిపోయి బిందెట్టుకుని పరిగెత్తేస్తుంది, ఇంటి వైపు పరిగెత్తేస్తుంది. ఆవిడ వెనకాల ఈయన పరిగెత్తాడు. చింతామణి ఆగు, నన్ను వదిలి వెళ్ళిపోకు, నేను నీ బిల్వమంగళని వెళ్ళిపోకు ఆవిడ వెంట పడతాడు అనమాట. ఆవిడేమో గబగబా ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ హస్బెండ్ తో, వాళ్ళ భర్తతో చెప్తుంది, ఎవరో సాధువులా ఉన్నాడండి, చింతామణి నాతో రా అని వెంట పడుతున్నాడు, నాకు భయం వేస్తోంది, మీరు వెళ్ళి కాస్త ఆ సంగతి ఏమిటో చూడండి అని ఆవిడ చెప్తుంది అనమాట. సరే, ఆవిడెవరో బ్రాహ్మణ స్త్రీ అయితే ఆయన బయటకు వచ్చి, ఎవరు స్వామి మీరు అంటే, నా పేరు నేను పలానా అండి, మా చింతామణి మీ ఇంట్లోకి వచ్చింది, ఆవిడ నాతో పంపండి అంటాడు. మా ఇంట్లో ఉంది నా భార్య అండి, నా ధర్మపత్ని, మీ చింతామణి ఎవరో నాకు తెలియదు. లేదండి, ఇప్పుడే బిందె పట్టుకుని వెళ్ళింది, మీ ఇంట్లోకే వెళ్ళింది, నా చింతామణి, మీరు నాతో పంపించవలసింది అంటారు. ఓహో, ఆవిడ చూస్తే కానీ ఆవిడ చింతామణి కాదని ఈయన నమ్మరు అని లోపలికి వెళ్ళి భార్యతో చెప్తాడనమాట, వచ్చింది వైష్ణవ సాధు, మనం సాధువులను అగౌరవపరచకూడదు, ఆయన నిన్ను చూసి ఇంకెవరో అనుకుంటున్నారు, నువ్వు వచ్చి ఒకసారి కనపడు, కనిపిస్తే నువ్వు ఆయన అనుకున్న వ్యక్తి కాదని తెలిస్తే ఆయన వెళ్ళిపోతారు కదా, ఆయనకు అంత ఎజిటేషన్ క్రియేట్ చేయడం ఎందుకు, ఒకసారి వచ్చి కనపడు అని చెప్తారు. కానీ ఆవిడకి ఇష్టం ఉండదు అనమాట. ఈయన బిహేవియర్ చూసి ఆవిడకి ఆయన ముందుకు వెళ్ళాలనిపించదు. కానీ భర్త చెప్పారు కదా, సాధువులను గౌరవించాలి కదా అని వెళ్ళి ఆయనకి కనపడుతుంది. అప్పుడు తెరిపార బిల్వమంగళుడు ఆవిడని చూస్తే ఆవిడ ఇంకెవరో, ఆవిడ చింతామణి కాదు. చాలా బాధేసేస్తుంది. అదేమిటి, మళ్ళీ నేను ఈ వ్యామోహాలన్నీ వదిలేసి శ్యామసుందరిని చూడాలని కదా బయలుదేరాను, మళ్ళీ చింతామణి అంటూ ఎవరో ఇల్లాలి వెంట పడ్డానేంటి, నేను ఇంత నీచంగా ప్రవర్తించానేంటి, అయ్యయ్యో నేను ఎంతటి నీచుడిని, ఇలా దిగజారిపోయాను ఏంటని చాలా బాధపడతాడనమాట. బాధపడి, అమ్మ నీ సిగలో ఉన్నది అది ఇవ్వమని అంటారు. మరి అప్పట్లో వాళ్ళు మరి పిన్నిసులు పెట్టుకున్నారో తెలియదు. సిగలోని ఆభరణం ఏదో అడుగుతాడు ఆయన. ఆవిడ తీసిస్తే దాంతో కళ్ళు పొడిచేసుకుంటాడు. అయ్యో మహాత్మా, ఎంత పని చేశారు, బడబడ రక్తం కారిపోతుంది, ఎంత పని చేశారు మహాత్మా, కళ్ళెందుకు పొడిచేసుకున్నారు, అయ్యయ్యో మా ఇంటికి సాధు వచ్చి ఆయనకి ఇంత కష్టం కలిగిందే అని వాళ్ళిద్దరు బాధపడుతూ ఉంటారు. మీరు బాధపడద్దు, నేను ఏదైతే వద్దు అనుకుని బృందావనంకి బయలుదేరానో దానికోసమే మళ్ళీ వెంపర్లాడేలా చేసే నా ఈ కళ్ళు, ఏ కళ్ళు అయితే నన్ను కృష్ణుడి దగ్గరికి వెళ్లకుండా భౌతికమైన వాటి వైపు ప్రేరేపిస్తున్నాయో ఆ కళ్ళు నాకు వద్దు అని చెప్పేసి ఆ కళ్ళు పొడిచేసుకుంటాడనమాట. అందుకే ఆయన చౌరాగణ్య పురుషాష్టకంలో ధనం చ మానం చ తతేంద్రియాని అని పాడతారు. ఇంద్రియాలని కూడా లాగేసుకున్నావు, నా ధనము, నాకు రెస్పెక్ట్ లేదు, డబ్బులు లేవు, ఇంద్రియాలు కూడా లేవు, ఉన్న కళ్ళు కూడా లాగేసుకున్నావు, నీలాంటి దొంగ ఎక్కడైనా ఉన్నాడా, అసలు ఇంత భయంకరమైన దొంగ గురించి మనం విన్నామా కన్నామా అని ఆయన చౌరాగ్రగణ్య పురుషాష్టకంలో పాడారనమాట బిల్వమంగళం. దయచేసి అందరూ మ్యూట్ లో ఉండండి, మిగతా వాళ్ళందరూ మ్యూట్ లో ఉండండి. అప్పుడు కళ్ళు పొడిచేసుకున్న తర్వాత కొంచెం తేరుకున్నాక మళ్ళీ బృందావనం వైపు ప్రయాణం మొదలెడతారనమాట. సో ఆఫ్టర్ స్టార్టింగ్ ఫ్రమ్ Chintamani's house, Bilvamangala continues his journey towards Vrindavana. And then when he comes to a village, he's very thirsty. So somebody guides him to a nearby well. At that well, there is a Brahmana lady taking water from the well.
And when he sees her, he suddenly remembers Chintamani and he calls out to her, Chintamani, Chintamani, what are you doing here? I'm so happy to see you. You have come all the way to see me. Let's sit together and chat for some time and all that. When she sees a sadhu behaving like this, the lady is very alarmed. And she quickly takes her pots and she runs towards the house. And Bilomangala starts following her. Chintamani, Chintamani, please wait. How can you leave me and go? We have met after so many days. You please wait. Like that, he's following her. He follows her to her house. The lady goes home and she complains to her husband, there's some Vaishnava sadhu. He's dressed like a sadhu, but he's behaving very, very badly. He's calling me to go with him somewhere and something like that. Then the husband goes out and inquires. Bilumangala says, my Chintamani is in your house. You please send her with me. And then the Brahmana replies, no, that is my wife. There is no Chintamani here. That is my Dharma Patni, my wife. She is not Chintamani. But Bilumangala won't agree. No, Chintamani, she just went into your house with the pot. I saw her. You please send my Chintamani with me, like that. Then the husband goes inside and says, he's mistaking you for somebody else. You come and show yourself to him. When he sees and he understands that you are not whom he is looking for, then he will leave. The lady actually does not want to come in front of that person because he's behaving so badly. But then because the husband said, and out of respect for sadhu, she comes and shows herself. And then when he sees her properly, he understands it is not Chintamani. And then he starts to cry. He feels so bad. See, again, my eyes have misguided me. They have misled me. I have given up everything and I started to Vrindavan just to see Lord Shyamasundara. But because of my eyes, I again got carried away. I am again remembering Chintamani. These eyes have ditched me. Then he requests that lady to give her an ornament from her hair. He takes that ornament and he pushes into his eyes, and there's blood flowing from his eyes. He becomes blind. He loses his eyesight. The Brahmana and his wife are aghast. Oh, Mahatma, how can you do this? How can you afflict so much pain on yourself? And then he says, please don't show any pity on me. I am a very degraded fellow. I am a rascal. I am, despite of the sankalpa that I'll go see Lord Shyamasundara, I again got carried away because of my eyes. So I've decided I don't need these eyes. Anything that stops me from going to Krishna, I don't want them anymore. And then after he composes himself little, he starts his journey again to Vrindavana. As he travels, he's singing, traveling. One day, when the air blows, the smell is like that of sandalwood. It's mixed with cow dung, and the air is so pleasant when it touches the skin. The sound is so pleasant. The touch of the air is so pleasant. He can hear the ambarava of the cows, and they such a divine feel, and he's having goosebumps all over his body. అలా ప్రయాణం చేస్తున్న బిల్వమంగళుడికి ఒక రోజు ఒక చోటికి వచ్చాక ఎంతో దివ్యమైన ఒక అనుభూతి కలిగిందనమాట. అక్కడి గాలి వీస్తుంటే సంగీతంలా ఉందిట. ఆ గాలి ఒంటికి తాకితే ఎంతో హాయిగా ఉందిట. ఆవుల మెల్లో గంటలు, ఆవుల అంబారావాలు, పేడ, గంధము కలిసిన ఈ అడవి పువ్వుల వాసనలు కలిసిన ఎంతో కమ్మటి వాసనలు. అక్కడ అసలు ఆ చోటికి రాగానే ఏదో వింత పులకరింత కలుగుతుంది అనమాట బిల్వమంగళ ఠాకూర్కి. కళ్ళు లేవు కదా పాపం. ఓ చేత్తో తంబూరా, ఓ చేత్తో ఈ రా పట్టుకుని వెళ్తున్నాడు. బాబు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? బాబు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఇది ఏ ఊరో చెప్తారా? ఇక్కడి నుంచి బృందావనం ఎంత దూరం బాబు అని అడుగుతూ ఉంటాడన్నమాట. ఇంతలో ఒక చిన్న బాబు వచ్చి, తాత నీకు కళ్ళు లేవా తాత అంటే, నాకు కళ్ళు లేవు నాయన, నువ్వెవరు? ఈ ఊరేది? ఇక్కడి నుంచి బృందావనం ఎంత దూరం అంటే ఆ అబ్బాయి గట్టిగా నవ్వుతాడనమాట. అయ్యో, గోవర్ధనం దగ్గరగా వచ్చి బృందావనం ఎక్కడని అడుగుతావేంటి తాత అంటాడు. అవునా బాబు, వచ్చేసానా, బృందావనం వచ్చేసానా అని చాలా పులకరించిపోతాడనమాట. పులకరించి బిల్వమంగళులు వెంటనే ఆ కర్ర తంబూరా అబ్బాయి చేతికిచ్చి ఆ మట్టిలో పడి దండవత్ ప్రణామాలు చేసి, సాష్టాంగ ప్రణామాలు చేసి ఎంతో ఆనందించి ఆనంద బాష్పాలు రాలుస్తాడనమాట. ఆ తర్వాత, అయ్యో నీ కళ్ళు లేవా తాత, ఒక్కడివే ఎలా వెళ్తావు, రా నేను తీసుకెళ్తా, నీకు చుట్టూ చూపిస్తా అని ఆ అబ్బాయి బిల్వమంగళుడి కర్ర పట్టుకుని చుట్టూ చూపిస్తాడు. నీ పేరేంటి నాయన అంటే, నా పేరు నందగోపాల్ అండి. మా నాన్నగారికి చాలా ఆవులు ఉన్నాయి. ఆవుల్ని నేను మేపుకుంటూ ఉంటాను. మా అమ్మేమో పాలతో భలే వస్తువులు చేస్తుంది తెలుసా, బోల్డ్ అని మిఠాయిలు చేస్తుంది. నీకు ఆకలిస్తుందా? నేను మా అమ్మని అడిగి ఏమన్నా తెస్తానుండు అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏదో పెరుగు ఇంకేదో తెచ్చాడు. శ్రీఖండే తెచ్చాడో మరి ఆమ్రకండే తెచ్చాడో, అది బిల్వమంగళుడికిను నందగోపాలుడికే తెలియాలి. తెచ్చి పెడితే ఆ పదార్థాన్ని తిని కలిగిన అనుభూతిని మరి ఏ పాటలోనూ ఆయన రాయలేదు. మరి
సో ఎంతో ఎంతో ఆనందానికి లోనవుతారనమాట. ఇంకంతా మర్చిపోయాడు బిల్వమంగళుడు. ఆ ప్రయాణ బడలిక కానీ, కళ్ళు లేవన్న విషయం కానీ ఏమీ గుర్తులేవు. అక్కడ ఉండడానికి ఓ చోట ఏదో చెట్టు కింద ఒక ఆశ్రమం ఏదో ఏర్పాటు చేశాడు ఆ నందగోపాలుడు. అక్కడే బిల్వమంగళుడు ఉండేవాడనమాట. రోజు నందగోపాల్ వచ్చేవాడు. వాళ్ళ అమ్మ తెచ్చిన ఏ పాలో, పెరుగో, ఏదో అన్నమో ఏదో పెట్టేవాడు. బిల్వమంగళుడు ఆ కాస్త తిని బిల్వమంగళ పాటలు పాడుతూ ఉంటే, ఈ నందగోపాలుడు కూర్చొని వింటూ ఉండేవాడు. బిల్వమంగళ పాడుతూ ఉండేవాడు, నందగోపాలుడు వింటూ ఉండేవాడు. వాళ్ళకి రోజంతా ఇదే పననమాట. ఆయన ఏదో పాడేవాడు. ఈ బాబొచ్చి వింటూ ఉండేవాడు. అలా ఒకరోజు నందగోపాలు రోజు వచ్చే వేళకి రాలేదుట. ఆలస్యంగా వచ్చాడు. ఆ కాసేపట్లో నందగోపాల్ ఇంకా రాలేదేమిటి? నందగోపాల్ ఇంకా రాలేదేంటి? అవును ఏమైంది? ఏమైందో ఇంకా రాలేదు. ఇంత ఆలస్యం చేశాడేంటి? ఇంకా ఎంత తాపత్రయపడిపోతాడంటే కనపడదు కర్రతో వేసుకుంటూ లోపలికి బయటికి తెగ తిరుగుతాడనమాట బిల్వమంగళుడు. ఆ రోజు సరే నందగోపాల్ వస్తే, "ఏమిటి నందగోపాల ఇవాళ ఇంత ఆలస్యం చేశావంటే," "ఇవాళ మా అమ్మ నాకు కొత్త నగలు పెట్టిందిగా, తర్వాత చాలా తాయిలాలొండింది. అలంకారం అంతా అయ్యి అమ్మ పెట్టినవన్నీ తినొచ్చేటప్పటికి ఆలస్యం అయిపోయింది. నీకోసం కూడా తెచ్చాను దా తిను" అంటే కోపమొస్తుంది. "నువ్వు ఇలా ఆలస్యంగా రావద్దు. నాకెంత భయమేసింది తెలుసా? నువ్వు ఎక్కడ పడిపోయావో, దెబ్బ తగిలిందో, ఏమైందో అని నాకెంత కంగారేసిందో. నువ్వు ఇలా ఆలస్యంగా వస్తే ఎలా" అంటే, "నాకేం అవ్వదు తాత, నువ్వేం కంగారు పడకు" అని చెప్తాడన్నమాట. సరే ఆ రోజు నందగోపాలు ఇంటికెళ్ళిపోతాడు రోజులాగా. ఆ తర్వాత బిల్వమంగళుడు ఆలోచిస్తూ ఉంటాడు. అది జడభరతుడి స్టోరీ, భరత మహారాజ్ స్టోరీ బాగా చదివేసుకున్నట్టున్నాడాయన. అది వరకు ఏమో చింతామణి అని వెంపర్లాడాను. ఇప్పుడేమో నందగోపాలని ఈ పిల్లాడి మీద నాకు వెర్రి వ్యామోహం కలుగుతోందా ఏమిటి? మళ్ళీ నేను కృష్ణుడి నుంచి దూరం అయిపోతున్నానా? శ్యామసుందరుడి నుంచి దూరం అయిపోయి, ఈ పిల్లాడి మీద నాకు పిచ్చి వ్యామోహం కలిగేస్తోందేంటి? ఇది మంచిది కాదు. నాకు ఈ అటాచ్‌మెంట్ మంచిది కాదు. ఈ ఆపేక్ష మంచిది కాదు. రేపొచ్చినప్పుడు ఆ పిల్లాడిని కోప్పడి పంపేస్తాను ఎలా కోప్పడ్డం వాడిని అసలు? ఆ పిల్లాడు చెయ్యి పట్టుకుంటే ఒళ్ళు పులకరిస్తుందే, మాట వింటుంటే ఏదో తెలియని భావోద్వేగంకి లోనవుతున్నాను. వాడిని ఎలా వెళ్ళిపోమనడం? ఏదైనా సరే, ఏదైనా నాకు నా శ్యామసుందరుడికి మధ్యలో వచ్చేది ఏదైనా సరే నేను వదులుకోవాల్సిందే. రేపొచ్చినప్పుడు కసిరి పంపేస్తాను వాడిని అని అనుకుంటాడు. తర్వాత రోజు నందగోపాలుడొస్తే గట్టిగా కోప్పడతాడు. "ఇదిగో ఎప్పుడు వచ్చి తాత నీకు ఇక్కడే ఏం పని? నీ ఆవులు నువ్వు మేపుకోక్కర్లా? మీ నాన్నగారు కోప్పడట్లా? రోజంతా ఇక్కడే ఉంటే మీ అమ్మ బెంగ పెట్టుకోవట్లే? రేపంచి నువ్వు రాకు. నాకు బోలెడు పనులున్నాయి. నేను పాటలు పాడుకోవాలి, పుస్తకాలు రాసుకోవాలి. నువ్వు ఉంటే నాకు చికాకుగా ఉంది. నువ్వు రాకు. నేను ఏ పండో ఫలమో తింటాలే. నీ పాలన్నం, పెరుగన్నం నాకేం అక్కర్లేదు పో" అంటాడన్నమాట. "ఏ తాత ఇవాళ కోపంగా ఉన్నావు? నిన్న ఆలస్యంగా వచ్చానని ఇవాళ ఇంకా కోపం తగ్గలేదంటే" "కోపం ఏం లేదు. నాకు బోలెడు పనులున్నాయి. నువ్వు పో అన్నానా? పో" అంట. "ఇదిగో పొమ్మంటున్నావు, పోతే మళ్ళీ రాను" అంట. "పొమ్మన్నానా? ఎళ్ళిపో. ఇదిగో మళ్ళీ అడుగుతున్నా, నన్ను పొమ్మంటే నేను మళ్ళీ రాను. వెళ్ళమన్నానా? వెళ్ళిపో" అంటాడు. "ఇదిగో ఆఖరిసారి అడుగుతున్నా, పొమ్మంటే పోయానంటే మళ్ళీ రాను మరి. ఆ తర్వాత నువ్వు నందగోపాల అని అరిచినా నేను రాను" అంటాడు. "సరే వెళ్ళిపో" అంటాడు. "సరే వెళ్ళిపోతా" అని వెళ్ళిపోతాడన్నమాట. ఎప్పుడైతే నందగోపాలుడు వెళ్ళిపోతాడో, వెళ్ళిన తక్షణమే ఆ వెళ్ళిన నందగోపాలుడే తన శ్యామసుందరుడని అనే జ్ఞానం బిల్వమంగళుడికి కలుగుతుందన్నమాట. అప్పుడు హృదయం ద్రవిస్తుంది, ఏడుస్తాడు. ఎంత హృదయ విదారకంగా ఏడుస్తాడంటే, "స్వామి ఇది నీకు న్యాయమా? వచ్చింది నువ్వే అని నాకు కలిగిన ఆపేక్ష నీ మీదే అనే జ్ఞానాన్ని నువ్వు ఎందుకు కప్పేశావు? ఆ కప్పేసిన జ్ఞానాన్ని ఇప్పుడు ఎందుకు ఇచ్చావు? నన్నెందుకు ఇంత తపనకి గురి చేస్తున్నావు? వచ్చింది నువ్వే అని తెలుసుకోలేకపోయే అంతటి అజ్ఞానిగా నీ భక్తుడిని నువ్వు ఎందుకు ఉంచావు? నన్ను ఎందుకు ఇటువంటి పరీక్షలకి లోను చేస్తున్నావు" అని ఎంతో బాధపడతాడనమాట. అసలు కళ్ళు ఏడుస్తున్నాయా? లేపోతే శరీరమే ఏడుస్తుందా అన్నట్టు ఎంతో పాపం హృదయ విదారకంగా దుఃఖిస్తాడనమాట. అప్పుడు భగవంతుడి వాణి ఆయనకి వినిపిస్తుంది. "బిల్వమంగళ, నా పట్ల నీకున్న ప్రేమని పెంపొందించడానికే నేనిలా చేశానయ్యా. ఇప్పుడు నీకు నా ఆదేశం ఏంటంటే, నువ్వు దక్షిణ భారతదేశంలో ఉన్న తిరువనంతపురంకి ఎళ్ళు. ఆ తిరువనంతపురంలో నేను అనంతశయనుడిగా వెలిశాను. నువ్వు ఆ అనంతశయనుడి సేవలో నీ శేష జీవితాన్ని గడుపు. అక్కడుండి నీ కృతుల్ని రాయి. ఇది నీకు నా ఆదేశము" అని చెప్తాడన్నమాట. అది విన్నాక బిల్వమంగళుడు కాస్త ఊరడిల్లి, అప్పుడు మళ్ళీ దక్షిణ భారతానికి తిరుగు ప్రయాణం కట్టి తిరువనంతపురం చేరుకుంటాడు. తిరువనంతపురాన్ని ఇప్పుడు త్రివేంద్రం అంటారు. అక్కడ అనంత పద్మనాభ స్వామి ఉన్నారు. అనంతశయనుడు అనేవారు ఆయన. ఎంత పెద్ద విగ్రహం అంటే 3 ఊర్లంత పాకుండేదట ఆ శ్రీ విగ్రహం. మనం పాదపద్మాలు దర్శించాలంటే ఒక ఊరెళ్ళాలి. నాభి కమలాన్ని దర్శించాలంటే ఇంకో ఊరెళ్ళాలి. ముఖార విందాన్ని దర్శించాలంటే ఇంకో ఊరెళ్ళాలి. ఇలా 3 ఊర్లల్లో 3 గుళ్ళల్లో స్వామి యొక్క ఆయా భాగాలు చూడాలట. అంత పెద్ద
దివ్య అర్చామేని గల స్వామి అనమాట ఆయన. సరే ఈ బిల్వమంగళుడు అక్కడికి చేరుకుని అక్కడే ఉంటూ తన కైంకర్యం చేస్తూ రోజు పాడుతూ స్వామికి రోజు ఈ 3 ఊర్లు తిరుగుతూ ఆయన ప్రదక్షిణం చేసేవాడట. స్వామికి ప్రదక్షిణం చేసి వచ్చాక ఏదైనా ఆరగించి మన సనాతన గోస్వామి గుర్తొస్తారు ఈ కథ వింటే. ఆ ప్రదక్షిణం చేసి వచ్చాక ఏదైనా ఆరగించి తన కృతులు పుస్తకాలు రాసుకోవడం ఇవన్నీ చేసేవారు. సాధువుకత చుట్టూ ఉన్న వాళ్ళకి కృష్ణతత్వం బోధించడం, కృష్ణ భక్తి నేర్పించడం ఇవన్నీ చేసేవారు అనమాట. ఇలా ఉండగా వయసు అయిపోయింది. ఆ 3 ఊర్లు తిరగలేకపోతున్నాడు ఆయన. చాలా అవస్థ పడుతున్నాడు. వద్దయ్యా అంటే వినడు. అప్పుడు బిల్వమంగళ ఠాకూర్ మీద ప్రత్యేకమైన కృపతో అంత పెద్ద శ్రీ విగ్రహము చిన్నగా అయిపోయాడట స్వామి. ఒక ఊరిలో పట్టే అంత అయిపోయాడు అనమాట. ఇప్పుడు మనం త్రివేంద్రం వెళ్తే 3 ద్వారాల్లో నుంచి స్వామిని చూడొచ్చు. ఒక డోర్ లో నుంచి స్వామి పాదపద్మాలు, ఒక డోర్ లో నుంచి ఆయన నాభి మండలం, ఒక డోర్ లో నుంచి ఆయన ముఖ కమలం చూడొచ్చు అనమాట. అలా అంత 3 ఊర్లకి పాకి ఉన్న స్వామి 3 ద్వారాల్లోకి ఈ భక్తుడి కోసమే ఇచ్చేసాడనమాట. సాక్షి గోపాలుగా చేసిన లీలేంటి, తోట గోపినాథ్ గా చేసిన లీలేంటి, తర్వాత సనాతన గోస్వామికి ఇచ్చిన గోవర్ధన శిలేంటి. భగవంతుడు భక్తవత్సలుడు. ఆయన అహం భక్త పరాధీన అస్వతంత్ర ఇవ ద్విజ అన్నాడు దూర్వాసుడితో కదా. భక్తుల కోసం ఆయన ఏదైనా చేస్తాడనమాట. అర్చా తిరిమేనే కదిలొచ్చేసింది కదా సాక్షి గోపాలుడిగా ఆ బ్రాహ్మణుడికి సాక్ష్యం చెప్పడానికి. అలా బిల్వమంగళ ఠాకూర్ల కోసం అంత పెద్ద శ్రీ విగ్రహం కూడా చిన్నగా అయిపోయింది అనమాట. సో తన శేష జీవితాన్నంతా ఆ అనంతశేయుడి అనంత పద్మనాభుడి సేవలో గడిపి ఏవైతే కృతులు స్వామి ఆయన చేత రాయించుకోవాలనుకున్నాడో అన్ని రాయించుకున్నాక ఆయన తిరిగి బృందావనంలో స్వామి పాదాలని చేరుకున్నాడని కథ అనమాట. తిరువనంతపురంలో ఉండగా ఇంతకన్నా ఎక్కువ విశేషాలు మనకి బిల్వమంగళ గురించి తెలీదు. ఈ బిల్వమంగళ ఠాకూర్ల వారి విశేషం ఏంటంటే ఆయన గురించిన కథ కన్నా ఆయన రాసిన కృతుల యొక్క ప్రచారం జనబాహుల్యంలో బాగా విస్తృతంగా ఉందన్నమాట. హిస్ వర్క్స్ ఆర్ మోర్ ఫేమస్ దెన్ ద ఆథర్. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ బిల్వమంగళ. సో నేను ఇంగ్లీష్ లో కథ ఎక్కడో చెప్పాను, ఎవరైనా హింట్ చేస్తారా? హరే కృష్ణ. భారతి మాతాజీ. హరే కృష్ణ. ఐఎమ్ సో engrossed in your ఇంగ్లీష్ లో ఎక్కడో చెప్పాను, మర్చిపోయాను. ఐ కంటిన్యూడ్ ఇన్ తెలుగు. till he started to Vrindavan, Mataji. So he started to Vrindavan, and one day when he reaches Vrindavan, he feels this goosebumps all over his body. He feels very special, and then he's asking somebody, is anybody there? Is somebody there? What place is this? How far is Vrindavan from here? And then there's a small boy coming to him and talking to him. Oh Tata, you're blind, you're not able to see, you're already in Vrindavan, you're near Govardhan, and you're asking how far is Vrindavan? And then Bilamangala is so happy. He pays his prostrated obeisances. He rolls onto the ground and he's so happy. The air sounds like music. There's tinkling of bells from the cow necks, and there's amba rava, and the air is carrying the aroma of cow dung and sandalwood and the aroma of forest flowers. It's so wonderful. The place and the feel is so intoxicating, so rejuvenating, so spiritually enlivening. And then this Nandagopal and Bilamangala become such good friends. Nandagopal arranges for a small kutia for Bilamangala every day. Nandagopal says that my name is Nandagopal. My father has many cows. I look after his cows, and my mother is a very good cook. She makes so many nice sweets from milk. I'll bring you some. He every day brings something for Bilamangala to eat. Bilamangala takes that prasadam, and when he eats that prasadam also, he's feeling goosebumps and he's feeling almost he's fainting. And then Bilamangala sings so sweetly, as sweet as the kheer brought by Nandagopal from his mother. And then he's singing every day. This Tata and this Nandagopal are spending time singing. Then one day Nandagopal, he doesn't come at his usual time. He comes a little late. So because he comes a little late, Bilamangala is very worried. He's going inside, outside. He's so worried. Why is this boy coming late? Maybe he fell down somewhere. Did he get hurt? Or maybe his calves ran away somewhere. I don't know what's happening. Why does this boy come so late? I'm so worried. So many thoughts are going around. And then when Nandagopal finally arrives, he shouts at him, why did you come so late? I was so worried. Then Nandagopal says, today my mother had extra decorations to make. I have new necklaces to wear today. And then she made so many extra preparations. I had to eat all of them. See, I brought them even for you. You also eat. And then they both eat. And then Bilamangala is singing. Nandagopal is very patiently listening. And then Nandagopal leaves for the day. Then Bilamangala thinks, oh,
I was attached to Chintamani before. Now he's remembering Jada Bharata story. Bharata Maharaj became attached to a deer, and I'm becoming attached to this cowherd boy. Maybe I should become alert. Too much of attachment with this boy. No, attachment to women, attachment to children. Anything will take me away from my Shama Sundara. I don't want anything to come in between me and my Supreme Lord. So maybe I should ask Nandagopal not to come from tomorrow. Next day when Nandagopal comes, he's very angry with Nandagopal. He says, you don't have any other work to do? Go graze your cows and help your father, or go be at home. Your mother is worried that whole day you are here. I have so much work to do. I have so many songs to sing, and I have to write many books. You don't come and bother me every day. I'm irritated with you. Just go. He says, Tata, why are you angry with me? You are angry that I came late yesterday. Today I came on time. Why are you so upset? No, I just want you to go. Leave me alone. If you ask me to go, I'll be upset. Then I will not come again. If you call me again, I will not come. If you remember me again, I will not come. No, I am only asking you to go. No, go now. I don't want you anymore. Are you sure you want me to go? Yes, I want you to go. I'm asking for the third time, last time. If I go now, even if you call me, I won't come. Make sure that you are asking me to go. Just go, he says. And then Nandagopal goes away. As soon as Nandagopal leaves, then Bilvamangala realizes that this Nandagopal is none other than his own Lord Shamasundara. Then he feels so bad and he cries so much. He calls out to the Lord. He says, Lord, why did you do this to me? Why did you hide the fact that you are the same Shamasundara, that Nandagopal is my Lord? Why did you not give me this knowledge? Why did you make me send you away? And then now you are revealing to me that you are my very Lord. How could you be so unkind? You are cruel. How could you do this to me? I am so pained. This is too much of a punishment. I cannot take it. He cries, he rolls on the ground, and he is so miserable. And then he hears the Lord's voice. And the Lord says, Bilvamangala, I just want to increase your tapana for me. I want to increase your love for me. That's why I've done like this. Now my instruction to you is, I have appeared as Lord Anantashayana in Thiruvananthapuram, Trivandrum. I want you to go there. And the rest of your life, I want you to serve that deity. That is my instruction for you. Hearing this, Bilvamangala starts his journey back from Vrindavan to South India. He goes to Thiruvananthapuram. The deity in those days was very big. He was spread across 3 villages. One had to go to 3 villages to take the full darshan of the Lord. So Bilvamangala used to every day circumambulate this large deity and then take some prasadam and do his singing. As he got older, it became really difficult for Bilvamangala to circumambulate the big deity, but he wouldn't listen to anybody. So the Lord was so kind that the deity shrank. The deity shrank to 1 village size into a single temple shrine. Now, if we go to Trivandrum, the deity is still very big, but you can see him through 3 doors. The lotus feet from 1 door, and the lotus navel and the lotus feet from 3 different doors. You can take darshan. For the sake of Bilvamangala, the Lord's deity form shrank to a small deity, such a beautiful deity, and so sweetly worshipped by Bilvamangala Thakur. Even now, we go see the Ananta Padmanabha deities, you get such goosebumps. His nail is so big and so beautiful. Like you don't feel that it's made of stone or somebody has sculpted it. It's so beautiful. The very feet darshan itself, you are so satisfied. So such beautiful form. Bilvamangala spent rest of his life there. And he submitted all his works onto the lotus feet of Lord Ananta Padmanabha. And after the Lord's Agya came, he went back to the supreme abode of Lord Shamasundara. So that's the story of Bilvamangala. Actually, I don't think we have enough time to do any shlokas today. We'll just do the first shloka alone, if you all are okay, because it's already 5:15 now. Should we do shloka 1 today? Yes, Mataji. Yes, ma'am. మొదటి శ్లోకం చెప్పే ముందు ఈ గోవింద దామోదర స్తోత్రంలో అసలు ఏం చెప్పారు అనేది క్లుప్తంగా చెప్పుకుందాం. ఇప్పుడు భగవంతుడు ఏ సమయంలో ఏం చేస్తున్నాడు అనేది మనందరికీ తెలియదు, కానీ ఆయన శుద్ధ భక్తులకి ఆయన సాక్షాత్కారం కలిగిస్తాడు. ప్యూర్ డివోటీస్ కి ఆ రెవల్యూషన్స్ హార్ట్ లో వస్తాయన్నమాట. సో భక్తి వినోద్ ఠాకూర్ల వారు చెప్పకపోతే రాజభోగంలో ఆ నల్లనయ్య ఏం తింటున్నాడో మనకు తెలియదు. భక్తి వినోద్ ఠాకూర్ చెప్పారు కాబట్టి ముగ్ధా బోరా, మాషా బోరా,
కూష్మాండ, లూచిచీని, సారపూరి ఇవన్నీ కృష్ణయ్య తిన్నాడు, రాధమ్మ వండింది, ఓరచూపు చూశాడు. ఇవన్నీ ఆయన చెప్పబట్టి అక్కడ యశోదా భవనంలో, నందభవనంలో జరుగుతున్న ఆ రాజభోగ లీలంతా మనకి తెలిసింది. అలాగే బృందావనంలో జరిగే బోల్డ్ లీలలు ఏ ఏ సమయాల్లో, ఏ ఏ సందర్భాల్లో, ఏ ఏ భక్తులు బృందావనంలో, వైకుంఠంలో, చెట్ల కింద, ఆవుల మధ్య ఎక్కడెక్కడ ఎవరెవరు ఎప్పుడెప్పుడు గోవింద, దామోదర, మాధవ అంటూ ఆయన్ని కీర్తించారో అవన్నీ మనకి తెలీదు. ఎందుకంటే మనవి చాలా ఇంప్యూర్ హార్ట్స్, మనకు ఆ పవిత్రత లేదు. భగవంతుడు నమే విధు సురగన అన్నాడు. ఆ సురులకి ఋషులకే ఆయన్ని తెలుసుకోలేకపోతే మన వంటి వారికి అవకాశమే లేదు. కానీ బిల్వమంగళ ఠాకూరు, భక్తి వినోద్ ఠాకూరు ఇలాంటి మన ఆచార్యులు ఎవరైతే ఉన్నారో, శుద్ధ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భగవంతుడి లీలలు, నామ రూప గుణ లీలా వైభవాల సాక్షాత్కారాలు కలుగుతూ ఉంటాయి. ఈ ఆచార్యుల వైశిష్ట్యం ఏంటంటే వాళ్ళ కలిగిన సాక్షాత్కారాలు వాళ్ళే ఆనందపడిపోయి, వాళ్ళే భావోద్రేకానికి గురైపోయి ఊరుకోకుండా ఇలాంటి అందమైన కావ్యాలు రాశారనమాట. ఫోటో తీస్తారు కదా, ఏదైనా మంచి ఈవెంట్ జరుగుతుంటే ఫోటో తీస్తారు. ఆ ఫోటో చూస్తే అది గుర్తొస్తుంది. అలా ఆధ్యాత్మిక లోకంలో, ఆ బృందావనంలో, ఆ గోకులంలో, వైకుంఠంలో ఇతరత్ర భక్తులు భగవంతుడితో నడిపే ప్రేమ కలాపాల యొక్క స్క్రీన్ షాట్స్, ఫోటో షాట్స్ లాంటివి అనమాట ఈ శ్లోకాలు. తనకు కలిగిన ఆ సాక్షాత్కారాలని ఈ మధురమైన శ్లోకాల రూపంలో బిల్వమంగళ ఠాకూర్ల వారు మనతో పంచుకున్నారనమాట. గోవింద, దామోదర, మాధవ అంటూ అన్నారు. ఎవరెవరు ఎప్పుడెప్పుడు అలా అన్నారు అనేది ఈ ఈ ఈ స్తోత్రంలోని 72 శ్లోకాల్లో మనకు చెప్పారు. కొన్నిసార్లు ఏమో గోపికలు ఈ సందర్భంలో గోవింద, దామోదర, మాధవ అన్నారు. యశోదమ్మ ఈ సందర్భంలో గోవింద, దామోదర, మాధవ అనింది. ఇప్పుడు నేను గోవింద, దామోదర, మాధవ అంటున్నాను, నన్ను కాపాడు అని ఒక్కోసారి తను పిలిచినట్టుగా కొన్ని శ్లోకాలు రాశారు. తర్వాత కొన్నిసార్లు బిల్వమంగళ వారు తన మనసుతో చెప్తున్నారు. ఓ మనసా గోవింద, దామోదర, మాధవ అని తలుచుకో, ఓ జిహ్వ గోవింద, దామోదర, మాధవ అను అని. అదిగో మునులు గోవింద, దామోదర, మాధవ అన్నారు, ఋషులు గోవింద, దామోదర, మాధవ అన్నారు, బ్రాహ్మణులు గోవింద, దామోదర, మాధవ అన్నారు, భయమేసి గోపబాలురు గోవింద, దామోదర, మాధవ అన్నారు, ప్రేమతో యశోదమ్మ గోవింద, దామోదర, మాధవ అంది, తాపంతో విరహతాపంతో గోపికలంతా గోవింద, దామోదర, మాధవ అన్నారు. అలా వేరు సందర్భాల్లో ఎప్పుడెప్పుడు ఎవరెవరు గోవింద, దామోదర, మాధవ అన్నారు అనే విశేషాలని బృందావనంకి ఒక కిటికీ ఉంటే ఆ కిటికీలోంచి మధ్యలో తొంగి చూస్తూ తను తొంగి చూసినప్పుడల్లా కనిపించిన ప్రతి సీనుని ఆయన శ్లోకం రాశారా అనిపించేలాగా ఎంతో మధురంగా ప్రతి శ్లోకాన్ని బిల్వమంగళ ఠాకూర్ల వారు రాశారనమాట. ముందుగా మనం ఇవాళ మొదటి శ్లోకం మాత్రం చెప్పుకుందాము. నేను యాక్చువల్లీ ఇవాళ 10 శ్లోకాలు చెప్దాం అనుకున్నాను, కానీ కథ చెప్పేటప్పటికే సమయం మించిపోయింది. మొదటి శ్లోకం నేను ఒక్కో శ్లోకం 2 సార్లు చెప్తాను, సో దట్ నేను మొదటిసారి చెప్పినప్పుడు విని రెండోసారి చెప్పినప్పుడు మీరందరూ రిపీట్ చేయండి. అగ్రే కురునా మత పాండవానా, అగ్రే కురునా మత పాండవానా, దుశ్శాసనేనా హృత వస్త్రకేశ, దుశ్శాసనేనా హృత వస్త్రకేశ, కృష్ణా తదా క్రోశదనన్యనాథ, కృష్ణా తదా క్రోశదనన్యనాథ, గోవింద దామోదర మాధవేతి, గోవింద దామోదర మాధవేతి. మనందరం జనరల్ గా కీర్తన చేసేటప్పుడు మనం చేతులెత్తి పిలుస్తాం కదా, హరే కృష్ణ అని పాడతాం. అలా చేతులెత్తి పాడడంలో ఏమిటండి ఉద్దేశం అంటే, ద్రౌపదీదేవి యొక్క ఈ సీన్ లో ఏదైతే మనం చూస్తున్నామో ఆ భావంలో అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన, ఇంకొక గతి లేదు, ఐ హ్యావ్ నో అదర్ hope, I have no other nobody else to protect me, oh Lord please protect me అని ఆ డెస్పరేట్ కండిషన్ లో ద్రౌపదీదేవి ఎలా అయితే స్వామిని పిలిచిందో, ఈ ఫోటోలో చూడండి, చేతులెత్తి ఎలా ఆ స్వామిని పిలుస్తోందో అలా స్వామిని మనం పిలవాలి. పిల్లవాడు ఏడుస్తూ ఉంటే అమ్మ ఎత్తుకోవాలనుకోండి, చేతులెత్తి ఎత్తుకో అని మారం చేస్తాడు కదా, అలా అన్నమాట. ఆ తపనతో ఆ ఆర్ద్రతతో స్వామిని పిలవడానికి అలా చేతులెత్తడం అనేది సంకేతం అన్నమాట. ఇక్కడ మొదటి శ్లోకంలో చెప్తున్న సీన్ ఏంటయ్యా అంటే, అగ్రే కురునా మత పాండవానాం, అగ్రే అంటే ముందు, కురునాం అంటే కౌరవులు, అత పాండవానాం అటు పక్కన పాండవులు, ఎదురుకుండా కౌరవులు అటుపక్క పాండవులు. దుశ్శాసనేనా హృత వస్త్రకేశ, ఆ దుశ్శాసనుడేమో ఆహృత వస్త్రకేశ,
వస్త్రాలంటే బట్టలు, కేశాలంటే జుట్టు, జుట్టు బట్టలు పట్టుకుని లాగుతున్నాడట. అప్పుడు కృష్ణ, ఇక్కడ కృష్ణ అంటే ద్రౌపది దేవి, కృష్ణ అంటే దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు, కృష్ణ అంటే ద్రౌపది దేవి. ద్రౌపది దేవి ఆవిడ అగ్ని నుంచి పుట్టింది, బ్లాక్ బ్యూటీ, నల్లగా ఉండేది ఆవిడ. నల్లగా ఉండేది కాబట్టి ఆవిడకి కృష్ణ అని పేరు. ఎంతో అందగతిట. రాముడిని చూస్తే, దయచేసి అందరూ మ్యూట్ లో ఉండండి అమ్మా. రాముణ్ణి చూస్తే మగవాళ్ళకు కూడా మోహం కలిగేదట, ద్రౌపది దేవిని చూస్తే ఆడవాళ్ళకు కూడా మోహం కలిగేదట. అప్పట్లో ఆవిడ మిస్ యూనివర్స్ అన్నమాట. ఎంతో చాలా అందంగా ఉండేది, కాకపోతే నల్లగా ఉండేది ఆవిడ, బ్లాక్ బ్యూటీ. అందుకని ఆవిడకి కృష్ణ అని పేరు. ఎదురుకుండా కౌరవులు, అటు పక్కన పాండవులు. ఒక్క నిమిషం నేనే మ్యూట్ చేస్తాను. స్వర్ణలత మాతాజీ ఫోన్ నుంచి అనుకుంటా. ఓకే. సో ఎదురుకుండా కౌరవులు, అటుపక్క పాండవులు. ఈ దుశ్శాసనుడేమో జుట్టు బట్టలు పట్టుకుని లాగేస్తున్నాడు. చాలా దయనీయమైన పరిస్థితి, కురుసభలో అవమానం. ఆ సమయంలో ఆ కృష్ణ, ఆ ద్రౌపదీ దేవి అప్పుడు ఆక్రోశించింది. అనన్యనాథ, ఇంకో నాదుడు లేడు, గోవిందా దామోదర మాధవ వచ్చి కాపాడు, ఇంకో గతి లేదు, ఇంకో నాదుడు లేడు, కాపాడేవాడు లేడు, దయచేసి కాపాడు అని చేతులెత్తి అప్పుడు గోవిందా దామోదర మాధవ అంటూ ఆ ద్రౌపదీ దేవి పిలిచింది అని మొదటి శ్లోకం అన్నమాట. అగ్రే కురూనా మత పాండవానాం దుశ్శాసనేన హృత వస్త్రకేశ కృష్ణా తదాక్రోశదనన్యనాథ గోవింద దామోదర మాధవేతి. అగ్రే కురూనాం, ఎదురుగా కౌరవులు, అత పాండవానాం, అటుపక్క పాండవులు, దుశ్శాసనేన హృత వస్త్రకేశ, ఈ దుశ్శాసనుడేమో జుట్టు బట్టలు పట్టుకుని లాగేస్తున్నాడు. కృష్ణ తదాక్రోశదనన్యనాథ, ఇంకో నాదుడు లేడు కృష్ణ, గోవింద దామోదర మాధవ రా, కాపాడు కాపాడు, నువ్వు తప్ప ఇంకో శరణం లేదు అని అప్పుడు ఆ ద్రౌపదీ దేవి ఆక్రోశించింది అని మొదటి శ్లోకం అన్నమాట. ఇన్ ది శ్లోక, ద ఫస్ట్ శ్లోక, Bilomangala Thakura is telling us the scene in the Kurusabha when Draupadi was insulted. In this shloka, the word Krishna refers to Draupadi. Krishna means black, no? Krishna is Supreme Personality of Godhead. When there is a Dirgha, it becomes feminine. Krishna. Krishna is the black beauty, Draupadi. She was born out of fire. She was very beautiful. So her name was Krishna. She's called Draupadi because she is the daughter of Drupada, and she's called Panchali because she is the princess of the Panchala Desha. But her name was Krishna. She was also called Yajnaseni because she's born out of the Yajna. So Krishna at that time, she called out, she cried out actually. In front there are Agre Kurunam, in the front there are Kauravas, Ata Pandavanam, besides there are Pandavas. And this Dushasana Akhrita Vastrakesha is pulling at her clothes, at her robes and her hair. And in that miserable state, in that helpless state, Krishna, Draupadi Devi, called out, Ananyanatha, oh Lord, I have no other shelter. Oh Govinda, Damodara, Madhava, please come, protect me, please save me. Oh Apad Bandhava, she's calling out to him. So this is the scene. Bilomangala Thakura is starting the stotra with. Agre kuruna mata pandavanam dussaasanena hrita vastrakesha Krishna tadakrosha dananyanatha Govinda Damodara Madhaveti. So it's already 5:25 now, so I'll stop this. We will have our next session on 14th. Karnaradhika Mataji will send more details. So next class, I will cover the 9 shlokas, 2 to 10. We will do in the next class. And any other feedback, I tried to tell both in Telugu and English. If there's any feedback to how improve or present or the speed is okay, the language mixing is okay, please let me know. And any shortcomings, because this is such a wonderful stotra. Each time I read, I remember one thing. Chaitanya Mahaprabhu's mata is told by Srinath Chakravarti. Aradhyo Bhagavan Brajesha Tanaya Taddama Vrindavanam Ramya Kachidupasana Vrajavadu Vargenaya Kalpita Srimad Bhagavatam Pramanamamalam Prema Pumarto Mahan Shri Chaitanya Mahaprabhur Matamidam Tatradharana Paraha. What is Lord Chaitanya's philosophy? Tell in brief. It's all told by Srinath Chakravarti in this shloka. Aradhyo Bhagavan Brajesha Tanaya. Our worshipable deity is the son of Nanda Maharaj.
Krishna only, but not Krishna in Dwaraka, Krishna in Mathura, Krishna in Vrindavan. Vrindavana Krishna, Shyamasundara, the son of Yashodamai and Nanda Maharaja. Yerandakanni Yashodailam Singam. The little lion cub of Yashoda, that is whom we are recommended by Chaitanya Mahaprabhu to be worshipped. Taddama Vrindavanam, worship Shyamasundara, the son of Nanda Maharaj, and also his Dama Vrindavana. Okay, we will worship Shyamasundara, the son of Nanda Maharaj. How do we worship? Ramya Kashid Upasana Vrajavadu Vargenaya Kalpita. Worship him in that beautiful way of worship done by the Vrajavadus, the Ballavis, the Gopis, the cowherd ladies. So I was always thinking that worshipping in the footsteps of cowherd Gopis means the stress is more on the rasa, in the Madhurya Bhava. But when we read through the verses of Bilo Mangala, we understand that what exactly it means. In the footsteps of Gopis means in that fervor. Whatever they are doing, they're milking cows, they're singing songs, they're cleaning the house, they're putting husking the rice, or they're putting babies to sleep, or they're having a kitty party. Anything they do, they're only singing of Krishna. Their thoughts, their words, their actions, everything is around Krishna. So Ramya Kachid Upasana Vrajavadu Vargenaya Kalpita. Just like the gopis are at all time, place, and circumstance, always their mind, words, actions, body, everything is centered around Krishna. That is how Chaitanya Mahaprabhu wants us to worship Krishna. Worship Krishna, the son of Nanda Maharaj, and worship Vrindavan, the eternal abode of Krishna. So as we read to the shlokas, we'll get more inspiration to do us. Anything we are doing, sometimes we are doing so many things with hands and legs, but the mouth and the ears are free. So we can always hear about Krishna, we can always sing about Krishna. And these prayers are very simple, very easy. Chinna shlokalu chala sulabhamainavi. 2-3 సార్లు చదివితే నోటికి వచ్చేస్తాయి. అర్థం తెలుసుకుంటే ఇంకా త్వరగా నోటికి వచ్చేస్తాయి. సో ఇవి నేర్చుకుని మనం ఇంట్లో వేరు కార్యకలాపాలు చేసుకునేటప్పుడు ఇవి పాడుకుంటే ఎంతో భక్తిలో మనకి ప్రేరణ కలుగుతుందని నేను నమ్ముతున్నాను. ఆ విధంగా మీకు ఈ క్లాసెస్ తోడ్పడతాయని ఆశిస్తున్నాను. అలా కలిగేలా నేను చెప్పగలగాలని మీరు అందరూ ఆశీర్వదించండి. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి, సలహాలు ఉంటే దయచేసి చెప్పండి. హరే కృష్ణ. Mataji, can you go screen low, upper left side, custom streaming, and can you stop it? Custom screening. Then ఇక్కడ left side paina. Stop live stream anala? Stop live. Yeah. Okay. And also stop the recording, Mataji. Okay. Thank you. 1 second. Oh, recording stop. Yes.